కోవిడ్-19 ప్రభావం, దాని పర్యవసానంగా వచ్చిన లాక్డౌన్, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో తీవ్రమైన ఆర్థిక ప్రభావం పడుతోంది. భారతదేశం చూసుకుంటే దాదాపు 50-60% బిజినెస్లు పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయిపోయాయి. మన ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీ చూసుకుంటే 25% మనం ముడి సరుకులు చైనా నుంచి తెచ్చుకుంటాం. అదంతా ఇప్పుడు చైనా లాక్డౌన్ ప్రభావంతో చైనాలో ప్రొడక్షన్ అయిపోయింది. అదేవిధంగా మన ఫార్మా ఇండస్ట్రీ చూసుకుంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ API 70% మనం చైనా నుంచే తెచ్చుకుంటాం. యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ మన ఇండియాలో డ్రగ్ సెక్యూరిటీ దెబ్బతింది. అంటే భవిష్యత్తులో డ్రగ్స్ ప్రైస్ పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకు అంటే ఏ డ్రగ్ తయారు చేయాలన్నా 2 కాంపోనెంట్స్ ఉండాలి. ఒకటి API అంటే ఆ డ్రగ్లో ఉన్న ఫార్మాసిటికల్ కాంపోనెంట్ అనమాట, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్. రెండోది ఎక్సిపియంట్స్ EXCIPIENTS. యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంటే కీలకం. ఉదాహరణకి మనం ఒక పారాసిటమాల్ తీసుకున్నాం అనుకోండి, దానిలో చాలా అతి కొద్ది మెడిసిన్ మాత్రమే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్. డ్రగ్ సైజ్ మొత్తం కూడా ఎక్సిపియంట్స్ ఉంటాయి. ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ కీలకమైన APIని మనం చైనా నుంచి 70% యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ మనం చైనా నుంచి కొనుక్కొచ్చుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. అక్కడ చైనాలో లాక్డౌన్ ప్రభావం వల్ల అక్కడ మొత్తం ప్రొడక్షన్ ఆగిపోయింది. దాంతోపాటు అక్కడ తయారవుతున్న API ఇప్పుడున్న పరిస్థితిలో చైనాకే సరిపోవటం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇండియాకి API వచ్చే పరిస్థితి లేదు. ఇండియా ఇమీడియట్గా రిపోర్ట్స్ ప్రకారం గవర్నమెంట్ ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయబోతుంది అని అర్థమవుతుంది. కానీ ఇంతవరకు ప్రత్యేకమైన పాలసీ ఈ రోజునైతే ఏం ప్రకటించలేదు. ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటి? ఎనీ డ్రగ్ దట్ ప్రొడ్యూసెస్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఇన్ మిటిగేషన్, క్యూర్, ట్రీట్మెంట్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ ఎ డిసీజ్. ఏ మందైనా సరే ఒక డిసీజ్ని ట్రీట్ చేయడంలో, తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తే దాన్ని యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అంటారు. ఒక డ్రగ్లో API మెయిన్ కాంపోనెంట్. దాంతోపాటు ఎక్సిపియంట్స్ ఉంటాయి. ఎక్సిపియంట్స్ అంటే సబ్స్టెన్సెస్ అదర్ దాన్ ద డ్రగ్స్ దట్ డెలివర్ ద మెడికేషన్ టు ద బాడీ. సో డ్రగ్ కాకుండా, మేజర్ డ్రగ్ కాకుండా డ్రగ్లో కంబైన్ చేస్తారనమాట. దే ఆర్ కెమికలీ ఇన్యాక్టివ్ సబ్స్టెన్సెస్. ఎక్సిపియంట్స్ అంటే కెమికలీ ఇన్యాక్టివ్ సబ్స్టెన్సెస్, కానీ డ్రగ్ డెలివరీకి అవి ఉపయోగపడతాయి. కానీ డ్రగ్లో మేజర్గా వాడేది యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్. ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్తో పాటు ఎక్సిపియంట్స్ ఒక సప్లిమెంటరీ అనమాట. కానీ ఎక్సిపియంట్స్ వల్ల డ్రగ్లో పెద్ద మార్పే ఉండదు. దాన్ని ఓన్లీ పై పూతకి, సైజ్ మెయింటైన్ చేయడానికి వాటికి మాత్రమే వాడతారు. ఒక్కొక్క డ్రగ్లో 2-3 రకాల కాంబినేషన్స్ ఆఫ్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ కూడా వాడచ్చు. ఇండియా ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా 3rd లార్జెస్ట్ ఫార్మా ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే, వాల్యూ కాదు, వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే ఇండియా ఫార్మా ఇండస్ట్రీ 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇండియా అప్రాక్సిమేట్లీ ఇంపోర్ట్స్ 70% ఆఫ్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ చైనా ఇట్ సెల్ఫ్. మనకు అవసరమైన యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్లో ఇండియా 70% చైనా నుంచి తీసుకుంటుంది అనమాట. ఇండియా ఎందుకు యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ ప్రొడక్షన్లో ముందు లేదు, ఎందుకు చైనా మీద ఆధారపడిందంటే, ఫస్ట్ మన దగ్గర చాలా వీక్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉంది API. రెండోది గవర్నమెంట్ సపోర్ట్ ఇప్పటివరకు సరిగ్గా లేదు. మూడోది యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి, ఇంగ్రీడియంట్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఏ గవర్నమెంట్ ఇష్టపడదు. వాటి వల్ల ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దాంతో కోఆర్డినేషన్ లేకపోవటం, ఫండింగ్ లేకపోవటం, రీసెర్చ్ లేకపోవటం, వీటన్నిటితో మనం API ఇండస్ట్రీ మన ఇండియాలో డెవలప్ చేయాలి. చైనా నుంచి కొనుక్కొచ్చుకుని మనం ఫార్మా ఇండస్ట్రీస్ మందులు తయారు చేస్తున్నాయి అనమాట. సో ఈ కోవిడ్-19 వల్ల యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్లో సెక్టర్లో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనం చైనా పైన ఓవర్గా డిపెండ్ అయిపోయాం అనమాట. సో దీనివల్ల ఏం జరగబోతుంది? ప్రైజెస్ పెరగవచ్చు. డ్రగ్స్ యొక్క, మందుల యొక్క ప్రైజెస్ పెరగవచ్చు. కొన్ని మందులు ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. దాంతోపాటు ఎఫోర్డబుల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవ్వలేకపోవచ్చు. ఉన్నవాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు కొన్ని మందులు కొనే పరిస్థితి లేకపోవచ్చు ఇది. సో గవర్నమెంట్ ఆల్రెడీ, ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ విషయం మీద ఆలోచిస్తూ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ చేస్తుందన్నమాట. ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్స్.
ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్స్ విత్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 3000 crores. 3000 కోట్ల ఫినాన్షియల్ అసిస్టెన్స్తో గవర్నమెంట్ ఒక స్కీమ్ చేసింది, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్స్. రెండోది ఈ పార్క్స్ అనేవి ఎలా అంటే ఈ పార్క్స్లో ఒక కామన్ థింగ్స్ ఉన్నాయి అనమాట. సాల్వెంట్ రికవరీ ప్లాంట్స్ అంటే ఎస్ఈజెడ్స్ ఉన్నాయి కదా, ఆ మోడల్లో చాలామంది ఇక్కడ డ్రగ్స్ తయారు చేసుకోవచ్చు ఒక పార్క్ లాగా అనమాట. అక్కడ సాల్వెంట్ రికవరీ ప్లాంట్స్ ఉంటాయి, డిస్టిలేషన్ ప్లాంట్స్ ఉంటాయి, పవర్ యూనిట్స్ ఉంటాయి, ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. ఇలాంటివి అంటే అందరికీ కామన్గా ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ బల్క్ డ్రగ్స్ తయారు చేసిన తర్వాత అక్కడ ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్నాం అనుకోండి, ఇందాక వాటర్ పొల్యూషన్ కాకుండా ట్రీట్ చేసి బయటకు రావడం అనమాట. అలానే సాల్వెంట్ రికవరీ ప్లాంట్స్ అంటే ఇవన్నీ కూడా మనకి డ్రగ్ ఇండస్ట్రీలో అవసరం కాబట్టి అన్నీ కలిపి ఒకటే చోట పెట్టి బల్క్ డ్రగ్ పార్క్స్ గవర్నమెంట్ పెట్టాలనుకుంటుంది. దాంతోపాటు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఎవరైతే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ని ఎంకరేజ్ చేయటం. బట్ స్టిల్ ఇండియా ఈజ్ నాట్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఏపీఐ. ఇండియా ఇంతవరకు యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్లో సెల్ఫ్ సఫిషియన్స్ లేదు. 2013లో మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఎఫ్డిసి. 2013 మెయిన్స్లో యూపీఎస్లో క్వశ్చన్ వచ్చింది, ఎఫ్డిసి ఫిక్స్డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్. ఎఫ్డిసి ఫిక్స్డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్, దీని మీద క్వశ్చన్ వచ్చింది అనమాట. సో ఇక్కడ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మీద మనకి ఈసారి క్వశ్చన్ ప్రిపేర్ అవ్వచ్చు మెయిన్స్లో కూడా, ప్రిలిమ్స్లో కానీ. ఇండియా ఈ సెల్ఫ్ సఫిషియెంటా కాదా, ఇండియా ఏ దేశం నుంచి కొనుక్కుంటుంది, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ ఈజ్ అ మెయిన్ కాంపోనెంట్, దాంతోపాటు ఇంకో కాంపోనెంట్ ఏంటి, ఎక్సిపియన్స్. ఈ విధంగా ఒకసారి ఫార్మా ఇండస్ట్రీ, కోవిడ్-19, ముఖ్యంగా యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ ఏపీఐ గురించి ఒకసారి చూసుకోండి.